గురక సమస్య ఉంది, నిద్రలేమి సమస్య ఉంది అంటే ఎలా చేస్తారు? ఒకటి బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్. హ్మ్. దీంట్లో సపోజ్ ఎవరైనా 10 కాఫీలు తాగుతున్నారు రోజులో. డెఫినిట్‌గా వాళ్ళకి నిద్ర అనే సమస్య ఉంటది. ఎవరైనా రాత్రంతా నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నారు. సో, నాకు నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర పట్టదు. అంతగనం స్క్రీన్ చూస్తే నిద్ర పట్టదు. డైలీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు కంటిన్యూయస్‌గా నిద్ర పట్టదు. సో, హ్మ్. ఇలా ఇవన్నీ మనకు మనం పాడు చేసుకున్నవి. వీటిని బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్ అని అంటాం. రెండోది సైకలాజికల్. హ్మ్. అంటే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. సో, ఎనీ అండర్‌లయింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా గానీ స్లీప్ ఇష్యూస్ వస్తాయి. సో, వీటిని సైకలాజికల్ స్లీప్ ఇష్యూస్ కింద సెగ్రిగేట్ చేస్తాం. మూడోది ఫిజికల్ స్లీప్ హెల్త్ ఇష్యూస్. అంటే ఇలా గురక, లేదంటే క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ బాగుండకపోవడం. ఎంత ప్రయత్నించినా స్ట్రెస్ ఫ్రీ ఉన్నా, ఎక్సర్‌సైజెస్ చేసినా, అన్నీ బాగా ఫాలో అయినా కానీ, ఇంకా స్టిల్ ఆ క్వాలిటీయో, డ్యూరేషనో బాగుండకపోవడం. లేదంటే ఆర్ఎల్ఎస్ అంటాం. అందులో కాళ్ళు రిపీటెడ్‌గా మూవ్‌మెంట్ అవుతా ఉంటాయి. హ్మ్. ఈ మూవ్‌మెంట్ అవ్వడం వల్ల గూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంటది.